పెన్షన్ 4000 వస్తానే కదా అడగాలి. మరి ఏం చెప్తాను మీరు? నేను 200 2000 చేసిన, మరి 2000 4000 చెప్తాను కదా. ఏమో ఇంకా వస్తలేడు, అప్పుల పాలైండు, అందరు కాకపోయిందట. ఇస్తాడా మరి? రైతు మంది ఇచ్చిండా? ఆడవాళ్ళు చేసిండు 2000 ఎంత చేసిండు? కూలి వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తాను, అది మోసం చేశాం. నిరుద్యోగ యువకులకు ఇస్తాను, అందరినీ ప్రతి ఒక్కరిని మోసం చేసి ఓట్లు వేయించుకున్నాం. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, ఇమ్మీడియట్లీ 2000 4000 ఇవ్వకపోతే మీ ఎంబడి పడతాం. వచ్చే నెల మొత్తం మా పాలకుర్తి నియోజకవర్గంలో వరంగల్ జిల్లాలో మొత్తం కూడా పెన్షన్దారులు ఆ రోజు మొత్తం ధర్నా చేయించి ఏర్పాటు చేస్తాం. ఈ 15 రోజుల్లో పట్టిన 2000 4000 చేయాలి. చేసేదానికి వదిలిపెట్టలేదు. దయచేసి మోసం మాటలు బంద్ చేయి, అబద్ధ మాటలు బంద్ చేయి. ఇప్పటికైనా ఒక ముఖ్యమంత్రి సీటు మీద గెలిచినాం. ముఖ్యమంత్రి సీటు మీద వచ్చినందుకు అన్ని అబద్ధాలు మాట్లాడు, ప్రజలకు లేనిపోయిన ఆశలు పెట్టించావు, అమాయక ప్రజలను మోసం చేశావు. పాపం కేసీఆర్ గారు చేసినవన్నీ మర్చిపోయారు. ఈయన కొత్తగా ఏదో చేస్తాడని ఆశకు చేశారు పేద ప్రజలందరూ. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని 2000 4000 చేయాలనేది మా డిమాండ్.